నమస్తే, వెల్కమ్ టు ఎంఎన్ఆర్ గ్రూప్ రియల్ విజన్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం ఎంఎన్ఆర్ గ్రూప్ నందు వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. మరి ఆ లొకేషన్ వివరాలు అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంఎన్ఆర్ విల్లా ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6 హెచ్ఎండిఏ ప్లాట్స్, అలాగే ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 13 వద్ద ఆదిభట్ల వండర్ల ఎదురుగా ఎంఎన్ఆర్ హైట్స్, శ్రీశైలం హైవే తుమ్మలూరు వద్ద ఎంఎన్ఆర్ రిసార్ట్ ఫామ్ ల్యాండ్, శ్రీశైలం హైవే కడతాల్ మైజ్గండి అమ్మవారి టెంపుల్ కి ఎదురుగా 200 ఫీట్స్ రోడ్ను ఆనుకుని ఉన్న 100 ఎకరాల డిటిసిపి మెగా లేఅవుట్ ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ వెంచర్లు అందుబాటులో ఉన్నాయి. సార్, ఎంఎన్ఆర్ గ్రూప్ సంస్థలోకి అడుగు పెట్టగానే, ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ఫస్ట్ నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అందరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న ప్రతి సంస్థ కూడా ఒక యూనిక్ నేమ్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళు దాన్ని బ్రాండింగ్ చేసుకుంటూ ఉంటారు. వేరే మీ దగ్గరకు వచ్చేటప్పుడు మీ పేరుని మీరు బ్రాండింగ్ చేసుకుంటున్నారు ఏంటి కదా? ఎంఎన్ఆర్ అనేది 3 words, కేసీఆర్ అనేది 3 words, కేటీఆర్ అనేది 3 words. ఈ 3 words అనేది ఏంటంటే ప్రపంచానికి, దేశానికి మూలస్తంభం. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ఆ పేరుతోటి మన కొత్త సామ్రాజ్యాన్ని సృష్టించారు, మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆవిర్భవించారు. ఆ 3 అనేది చాలా పవర్ఫుల్ వర్డ్. అందుకనే ఎంఎన్ఆర్ అంటే మేరెడ్డి నరేందర్ రెడ్డి అని నా పేరునే టైటిల్గా ఎంచుకున్నాను. అందుకే ఇదే టైటిల్ తోటి నేను ముందుకు వెళ్తున్నాను, అదే స్ఫూర్తితోటి. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగంలో మీరు కూడా మీ సామ్రాజ్యాన్ని స్థాపించాలనుకుంటున్నారు, అంతేనా? ఫైన్ సార్, జనరల్లీ ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో అన్ని రంగాలు కూడా ఆల్మోస్ట్ ఎఫెక్ట్ అయి ఉన్నాయి. లైక్ వైద్య రంగం అలాగే ఫార్మా రంగం తప్పితే మిగతా అన్ని రంగాల మీద ఎంతో కొంత ఎఫెక్ట్ అయితే ఉంది. సో రియల్ ఎస్టేట్ రంగం ఏ రకంగా ఉందంటారు? ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, కానీ ఒక విషయాన్ని మాత్రం మనం గుర్తుంచుకోవాలి. ఈ 2 నెలల్లో 3 నెలలు సంపాదించిన సంపాదనతో మన దగ్గర ఈ లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయడానికి లేదు. సో ఎప్పటి నుంచో వాళ్ళు ప్రీ ప్లాన్ ఉన్నారు. బ్యాటక్ ఏంటంటే ఈ ఒక సంవత్సరం నుంచి ఇబ్బంది వచ్చింది. అంటే ఎవ్రీ మంత్ లక్షలాది రూపాయలు సంపాదించే వాళ్ళు మన దగ్గర కాదు. అంటే ఎప్పటి నుంచో ప్లాట్ కొనాలనుకుని దాచిపెట్టుకున్న మూలధనంతో ఈ రోజు మన దగ్గర ప్లాట్ కొనడానికి వస్తుంది. ఆఫ్ కోర్స్ కొంత ఎఫెక్ట్ పడడం వాస్తవం, కానీ మనం అనుకున్నంత ఎఫెక్ట్ కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కరోనా తర్వాత మళ్ళీ విపరీతమైన రియల్ ఎస్టేట్ రంగం చాలా అభివృద్ధి చెందింది. మన శ్రీశైలం హైవేలో ఈ ఏరియాలో చూసినట్టయితే కొన్ని వేల ఎకరాలు వెంచర్లు. ఇప్పుడు ప్రజెంట్ చెప్తున్నాం, సెకండ్ వేవ్ తర్వాత కూడా నేను మొన్న ఆ రోజు 19th రోజు లాక్డౌన్ అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు రేపటి నుంచి ఓపెన్ చేస్తున్నామని సాయంత్రం 6 గంటలకు చెప్పగానే ఉదయం 11 గంటలకి రియల్ ఎస్టేట్లో ఉన్నతంగా ఉజ్వల భవిష్యత్తు చేర్చుకోవాలనుకున్న యువకులంతా మా టీం మొత్తం కూడా ఉదయం వచ్చేసి సంబరాలు జరుపుకున్నాం. ఉదయం 11 గంటలకే ఇక్కడ వండర్లా దగ్గర మన సైట్లో వచ్చినాం. అందరూ చూస్తే నాకు కొత్త నూతన ఉత్తేజం. ఎందుకంటే ఈ కరోనా టైంలో ఇంట్లో ప్యాక్ అయి ఉన్నాం, ఎవరు వస్తారా, ఏం బిజినెస్ చేస్తారు, వాళ్ళ ఉత్తేజం చూస్తున్నప్పుడు నాకు అనిపించింది నిజంగా రియల్ ఎస్టేట్ ఎక్కడికి వెళ్ళిపోలేదు, మన యువకులంతా మన ఇప్పుడు ఉన్నారు. ఖచ్చితంగా అదే చెప్పుకుంటున్నాం. మేము అందరం అనుకునేది ఏంటంటే ఈ రోజు ఒక్కరోజు సంపాదించిన డబ్బులు, ఈ 6 నెలల్లో సంపాదించిన డబ్బులు మన రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేయడం లేదు, ఎన్నో రోజుల నుంచి కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ కూడబెట్టిన మూలధనంతో మన వ్యాపారానికి వస్తున్నామని చెప్పుకోరు. సార్, ఈ పార్టీకేలా మీ రియల్ ఎస్టేట్ ప్రస్థానం ఏ రకంగా జరిగిందంటారు? అంటే ఎలాంటి ఒడిదుడుకులను ఫేస్ చేస్తుంటారు? మీ సక్సెస్ కి సీక్రెట్ ఏంటి? నేను 1995లో ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేసినాను. నేను ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా బొంబాయి వెళ్ళి నేను కస్టమర్లు తీసుకొచ్చాను. ఆ రోజు 150 రూపాయల గజం అమ్మేవాడిని. ఆ రోజు ఉన్న కస్టమర్లు ఈరోజు నేను చేసిన వెంచర్లలో 15,000 నుంచి 20,000 రూపాయల వరకు ఈరోజు గ్రోత్ వచ్చింది. కాబట్టి ఒక్కడే నేను చెప్తున్నాను, రియల్ ఎస్టేట్ నమ్ముకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళరు. రియల్ ఎస్టేట్ మీద నమ్మకం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ ఏజెంట్ మీరు ఇంతకుముందు చెప్పినారు రియల్ ఎస్టేట్కి రావడానికి కారణం ఏంటంటే, నేను ఎవరి మీదనో ఆధారపడకుండా నేను 100 మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం ఏదైతే ఉన్నదో నేనైతే వ్యాపార రంగంలో రావడానికి కారణం ఏంటంటే, చిన్న ఇన్వెస్టర్లు ఇంతకుముందు ఇంట్రెస్ట్లకు ఇచ్చి ఇబ్బందులు పడేవారు. అలాంటి వాళ్ళందరూ తీసుకొచ్చి చిన్న అమౌంట్ పెట్టుబడి పెట్టిస్తూ రియల్ ఎస్టేట్ మీద పెట్టుబడి పెట్టించినాను. అయితే రియల్ ఎస్టేట్ రంగంలో నేను 1997లో నా మ్యారేజ్ అయింది. అప్పుడు ఒక తులం బంగారం 4,500 రూపాయలు ఉంది. ఆ రోజు మా అత్తగారు ఊరిలో 10,000 రూపాయలు ఎకరం ఉంది. ఈ రోజు బంగారం వచ్చి తులం 50,000 రూపాయలు అయింది. ఆ ఊర్లో భూమి 70 లక్షల రూపాయలు ఈ రోజు ఒక ఎకరానికి పడుతుంది. అంటే 50,000ని 70 లక్షలని కంపేర్ చేస్తే ఎంత డిఫరెన్స్ ఉంది? ఓకే, ఆఫ్ కోర్స్ ఆభరణాలు అవసరం, మినిమం అవసరం. ఏ స్త్రీ కూడా కొంత గోల్డ్ కోరుకుంటుంది. మినిమం గోల్డ్ ఇచ్చి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ మీద చేస్తే అది వాళ్ళ పిల్లల ఉజ్వల భవిష్యత్తు బాగుంటుందని చెప్పి నా ఓన్ ఎక్స్పీరియన్స్ లోనే తెలియజేస్తున్నాను.
2.5 దశాబ్దాల సుదీర్ఘ అనుభవంతో రియల్ ఎస్టేట్ రంగంలో విశ్వసనీయతకు పెట్టింది పేరుగా చాటుకుంది ఎంఎన్ఆర్ గ్రూప్. దీనికి గల కారణం ఎంఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ ఎం నరేందర్ రెడ్డి గారు కస్టమర్ల యొక్క బడ్జెట్ ను, వారికి కావాల్సిన డెవలప్మెంట్స్ ను అందజేయటం వలన ప్రతి ఒక్క కస్టమర్ ను తన కుటుంబ సభ్యునిగా గుర్తించగలగడం ఎంఎన్ఆర్ గ్రూప్ చైర్మన్ ఎం నరేందర్ రెడ్డి గారి ప్రత్యేకత. కాబట్టి ఎంఎన్ఆర్ ఫేజ్ 4 హెచ్ఎండిఏ వెంచర్ ను కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేసుకుని ఎంఎన్ఆర్ ఫేజ్ 5 మరియు ఫేజ్ 6 హెచ్ఎండిఏ వెంచర్ కు శ్రీకారం చుట్టారు. ఎంఎన్ఆర్ ఫేజ్ 5, ఫేజ్ 6 వెంచర్ డెవలప్మెంట్స్ వివరాలు చూసినట్లయితే అందమైన ఆర్చ్, 100% వాస్తు, గేటెడ్ కమ్యూనిటీ, 30, 40, 60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ఫుట్ పాత్, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ పార్క్, చుట్టూ కాంపౌండ్ వాల్తో 160-200 గజాలతో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక లొకేషన్ హైలైట్స్ చూద్దాం. వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టీసీఎస్ ఆదిబట్ల ఏరోస్పేస్, రంగారెడ్డి న్యూ కలెక్టరేటివ్ ఆఫీస్, ఫ్యాబ్ సిటీ, ఐటీ పార్క్, హార్డ్వేర్ పార్క్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్ ఇవన్నీ ఎంఎన్ఆర్ ఫేజ్ 5, ఫేజ్ 6 కి అతి చేరువలో ఉన్నాయి. ముచ్చర్ల ఫార్మసిటీ దగ్గర ఒక 100 ఎకరాల్లోని మళ్ళీ మీరు వెంచర్ని డెవలప్ చేస్తున్నారంటున్నాం. ఏంటి దాన్ని ప్రత్యేకత? ఇప్పుడు ముచ్చర్ల అనేది సుమారు 20,000 ఎకరాల్లో మన ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకుంది. మన ఔషధ నగరి, మన తెలంగాణ ప్రభుత్వం, మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు. అదే ఏదైతే మనం తీసుకున్న ప్రజెంట్ వెంచర్ ఉందో దానికి మా పక్కన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమంటే దాంట్లో ఎన్నో వేరియేషన్స్ ఉన్నాయి. కానీ మా పక్కన అయితే యూనివర్సిటీ అనేది ఏదైతే మనం డిక్లేర్ చేసిందో ఆ ఏరియాకు అనుకూలంగా ఇది 100 ఎకరాలు హైవే ఫేస్, అంటే మనం ప్రజెంట్ 2 వే ఉంది, దాన్ని 4 వేగా విస్తరిస్తున్నట్టు తెలుస్తుంది. కొన్ని వర్క్స్ కూడా తెలుస్తున్నాయి. హైవే ఫేస్ తో ఎంటర్ అవుతూ మరి ఫార్మాకి ఆనుకొని కొండల మధ్యన చాలా అద్భుతంగా, అంటే ఒక న్యాచురల్ సిటీ లాగా కనిపిస్తుంది. దాన్ని కూడా ఒక అద్భుతంగా, అదే డిటిసిపి లేఅవుట్ అనమాట, అంటే మనకు హెచ్ఎండి పరిధిలో లేదా డిటిసిపిలో ఉంది, దాన్ని కూడా తీసుకున్నాం. అదేవిధంగా ఇంకొక 200-300 ఎకర్స్ కూడా తీసుకోవడానికి ప్లాన్లో ఉన్నాం. వీటన్నిటికి కారణం ఏంటంటే మా కస్టమర్లు ఇస్తున్న ఎంకరేజ్మెంట్. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం, అంటే ఫీడ్బ్యాక్ మీన్స్ ఎలా ఉంది సైట్ అని చెప్పి మనం కొంతమంది తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ మాకు చాలా గొప్పగా ఉంటుంది. సర్టిఫికేట్ అనేది మాకు ఎవరో ఇవ్వడం కాదు, మా కస్టమర్లు ఇచ్చే సర్టిఫికేట్ చాలా గొప్పగా ఉంటుంది. ముచ్చర్ల ఫార్మసిటీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇప్పుడు 100 ఎకర్స్ తీసుకోవడానికి మన ప్లాన్ ఉంది. ప్రజెంట్ మాత్రం మనం 50 ఎకర్స్ మనం తీసుకున్నాం. దాని వెనుక ఎక్స్టెన్షన్ కావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం 100 ఎకర్స్ కాదు, 100 ఎకర్స్ ఒక 300 ఎకర్స్ వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది. మనం అక్కడే ఎంచుకోవడానికి కారణం ఏంటంటే మనం పెద్ద ప్రాజెక్ట్ చేయడం వలన ఎక్కువ కస్టమర్లు రావడం జరుగుతుంది. దాని ఫెసిలిటీస్ కూడా మన క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ కూడా మనం చాలా అద్భుతంగా ఇస్తున్నాం. ఎందుకంటే ఈరోజు చాలా మంది పిల్లలు ఎంటర్టైన్ కోసం అడుగుతున్నారు. అక్కడ వచ్చి మంచి కొండ ఉంది, ఆ కొండ మీద ఒక రిసార్ట్, స్విమ్మింగ్ పూల్ అవన్నీ కూడా సౌదరిస్తున్నాం. ఆ పక్కన ఏంటంటే మనకు మైసిగండి టెంపుల్, ఒక పవిత్రమైన టెంపుల్. ఎందుకంటే అక్కడ ఎంతో మంది మొక్కుకోవాలని మొక్కులు తీరుతాయని చెప్పి ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా అందరూ కూడా అక్కడే మొక్కులు తెచ్చుకుంటారు. సేమ్ టైం అక్కడ తల్లిని దండం పెట్టి అక్కడ వెళ్ళడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మనకి వెనక్కి లేకుండా మంచి మంచి సైట్స్ అవకాశాలు వస్తున్నాయి. మరి వారి ఆశీర్వాదం, మన తెలంగాణ గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం కూడా ఉన్నట్లయితే అతి త్వరగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా అద్భుతంగా విరజిల్లుతుందని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. హైదరాబాద్ శ్రీశైలం హైవేలో ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ డిటిసిపి వెంచర్ నందు ప్లాట్ కొనేవారు పెట్టుబడి ఊహించిన దానికంటే రెట్టింపవుతుంది. ఏ విధంగా అంటే కోకాపేట దాటిన తర్వాత పెద్ద గోల్కొండ ఎగ్జిట్ వరకు 111 జోన్ లో ఉంది. 111 జోన్ దాటిన తర్వాత ఇమిడియట్ రెసిడెన్షియల్ జోన్ ఏదైనా ఉందంటే అది హైదరాబాద్ శ్రీశైలం హైవేనే. అతి త్వరగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతం కాబట్టి హైదరాబాద్ శ్రీశైలం హైవే 200 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ 100 ఎకర్స్ డిటిసిపి అప్రూవ్డ్ వెంచర్ కు శ్రీకారం చుట్టడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం గతంలో ప్రకటించిన డెవలప్మెంట్స్ అనగా ఏరోస్పేస్, హార్డ్వేర్ పార్క్, ఫ్యాబ్ సిటీ అన్ని సెజ్ జోన్లను పూర్తి చేసి నిర్మాణం చేపట్టడం జరుగుతోంది. కావున ఎంఎన్ఆర్ గ్రూప్ వారి ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ వెంచర్ ప్లాట్లను కస్టమర్లు ఊహించిన దానికంటే ముందుగానే బుక్ చేసుకోవడం జరుగుతుంది. ఎంఎన్ఆర్ గ్రూప్ వారి ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ డిటిసిపి లేఅవుట్ ను ప్రస్తుతం ప్లాట్ బుక్ చేసుకోవడం వల్ల
మీ పెట్టుబడికి భరోసా. ఎందుకంటే పూర్తి వివరాలను తెలుసుకుందాం. రియల్ ఎస్టేట్ లో శరవేగంగా డెవలప్ అవుతున్నటువంటి ప్రాంతం హైదరాబాద్ శ్రీశైలం హైవే. ఎందుకంటే ఆదిభట్ల సేజ్ 100 ఎకరాలు, రాజలూరు వద్ద ఏరోస్పేస్ 140 ఎకరాలు, హార్డ్వేర్ పార్క్ 349 ఎకరాలు. హైదరాబాద్ శ్రీశైలం హైవే ప్రవేశించిన వెంటనే ఎడమవైపు ఫ్యాబ్ సిటీ 1170 ఎకరాలు, ఈ సిటీ 339 ఎకరాలు, రైస్ హబ్ 340 ఎకరాలు, ముచ్చర్ల ఫార్మసిటీ 19,333 ఎకరాలు. అందులోనే 600 ఎకరాల్లో ఫార్మా యూనివర్సిటీ రాబోతోంది. ఈ విధంగా 7 సెజ్ జోన్లను ప్రభుత్వం ఇచ్చింది. ఇటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ గుర్తించి ఎంఎన్ఆర్ గ్రూప్ వారు కడతాల్ టోల్గేట్ నుండి మైసిగండి అమ్మవారికి ఎదురుగా 200 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ వెంచర్కు శ్రీకారం చుట్టి కొనుగోలుదారుల మన్ననలు పొందుతున్నారు. ఈ కరోనా రెండోసారి కరోనాను ఓడించి ఈ వేదిక ముందుకు వచ్చిన మీ అందరికీ 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన నా ఆత్మీయ రియల్ ఎస్టేట్ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా నేను ఒకటే వాడు చెప్తున్నాను, ఎంఎన్ఆర్ కంపెనీ అంటే మామూలుగా ఎన్నో కంపెనీలు చెప్తారు, రిలయన్స్ వారికి స్వార్థం ఉంటుంది అతనే చెప్తాడు, ఇంకా ఎన్నో కంపెనీలు తీసుకుంటారు, కానీ ఒకటే చెప్తాడు, బజాజ్, అమారా బజాజ్. స్కూల్ ఇప్పే వాడిని కాంచి మొదలుపెట్టి స్కూటర్ కొనేవాడిని కూడా హమారా బజాజ్ అని చెప్పుకుంటాడు. నేను ఒకటి ప్రౌడ్గా చెప్తున్నాను, మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ఒకటే వాడు చెప్తున్నాను, మీరందరూ కూడా ఎంఎన్ఆర్ ఫ్యామిలీతో జర్నీ చేయండి. నేను 29 సంవత్సరాల క్రితం 100 రూపాయలు తీసుకొని చిన్న బ్రీఫ్ కేస్ టై కట్టుకొని బాంబే వెళ్ళాను. ఆ రోజు స్టార్ట్ అయిన ప్రస్తావన ఈ రోజు వరకు కూడా ఇదే విధంగా జరుగుతుంది. నా చివరి బ్రీత్ వరకు కూడా రియల్ ఎస్టేట్ రంగాలు ఉంటాయని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. నాతో పాటు నల్గొండలో జర్నీ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఎలాంటి స్థితిలో అంటే ఈ ప్రొఫెషన్కి రాకపోతే సూసైడ్ చేసుకునే స్థితి నుంచి ఈరోజు కోట్ల రూపాయలు సంపాదించుకున్న స్థితిలో ఉన్నారు. వాళ్ళని కూడా మీకు నేను పరిచయం చేస్తాను. సో ఏమంటే నేను ఇచ్చింది గొప్ప ఏం కాదు, నేనున్నానే భరోసా, వాళ్ళకి సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకుపోవడం నాకు అనవాయితీ. నేను 100% కమర్షియల్ కాదు, 100% బిజినెస్ కాదు, నేను ఒక సోషల్ వర్కర్గా ముందుకు వెళ్తుంటాను. రియల్ ఎస్టేట్ ఎంఎన్ఆర్ కంపెనీకి వచ్చినందుకు మరొకసారి స్వాగతం పలుకుతూ నేను మళ్ళీ అన్ని కలుపుకుందాం. ఒకసారి మీరు డైరెక్టర్స్ అంతా వెళ్ళిపోయినారు, ఒకసారి బ్రోచర్ లాంచింగ్ లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ఎందుకంటే మనం ఒక చేయి కలిస్తే అంటే ఎంతో అనుకుంటాం, సంకల్పం ఉంటాం, ఒక్కొక్క చేయి కలిస్తే 1000 చెవులు అవుతాయని చెప్పి మీరు ఉన్నందరూ కూడా ఒక్కసారి మనం బ్రోచర్ లాంచింగ్ కి ఇచ్చేసిన నా మిత్రులందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మనం ఏదైతే అంటే బ్రోచర్ కూడా రాలేదు అంటే ఉడికి ఉడికని భోజనం ఎంత రుచి ఉంటుందో, వచ్చిరాని మాటలు ఎంత రుచి ఉంటుందో, ఆడ మేము రాను వాత ముందే సగం వెంచర్ అయిపోతుందని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ పెద్ద ఫోర్స్ ఇంత పెద్ద మంది ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం ఉంది. భాస్కర్ నాన్న వీరు సిటీ ఛానల్ అధినేత, మొత్తం 2 రాష్ట్రాల్లో కూడా వీరు దానికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఉన్నారు. ఆ పక్కన మహి గారు ఆంధ్రజ్యోతి, వీళ్ళందరూ కూడా నాకు ఎప్పుడు కూడా అంటే నా మిత్రులు, నా అంటే బాల్య మిత్రులు అనుకోవచ్చు. ఏ బాధ ఉన్నా ఏ ఆనందం ఉన్నా వాళ్ళతో షేర్ చేసుకుంటాను. సో భాస్కర్ గారు మా జైపాల్ ఇంత లేట్గా రావడం కాదు, ఎందుకంటే అతను ఒక స్టైల్ బిజినెస్ లా అంత గుంపు చేస్తాడు. సో జైపాల్ రెడ్డి ప్లీజ్, జైపాల్ నిన్ననే వచ్చిండు అన్న, నేను వస్తా అని చెప్పి ఒక 20 మంది టీం తీసుకుని వచ్చి యువకుడు ఎందుకు మరి నాకు తెలియదు సైట్ లో పడతా నా ఫేస్ వాల్యూ అనుకోను, నా నవ్వు అనుకుంటా. ఎందుకంటే నా నవ్వే పెట్టుబడి 100 రూపాయలతోటి, ఆ నవ్వు కంటే పెద్ద పెట్టుబడి నాకు లేదు కనుక వీళ్ళందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం. జయపాల్ గారి టీం అందరూ కూడా మనం సినిమా లాంచింగ్ చూస్తుంటాం, ఎన్నో లాంచింగ్ చూస్తుంటాం, కానీ ఈ ఆనందంగా నేనేం చెప్పాలో మాటలు రావడం లేదు, మాట్లాడాలి కానీ మాట్లాడలేకపోతున్నాను. పొద్దున పేపర్ సో మా మేడం రాలేదు, వారు మా సిస్టర్. అంటే ఇంతకుముందు చెప్పిన కదా 100 రూపాయల పెట్టుబడి పెట్టిన నా కంపెనీకి ఫస్ట్ ఇన్వెస్టర్ ఈమె నివారణ నుంచి 100 రూపాయలు తీసుకొని బొంబాయి పోయినాను. వీరు మా చెల్లె. సో ఏమంటే మామూలుగా మనం హిందూ సాంప్రదాయం ఏంటంటే సంక్రాంతి దీపావళి అప్పుడు నివారణ పెడతాం కదా, ఆ డబ్బులు నేను ఊరికి వెళ్తున్నా చెప్పి 100 రూపాయలు తీసుకెళ్ళినా ఆమె ఆశీర్వాదం కూడా ఈ కంపెనీ మొత్తానికి ఉందని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్తుంటాను. ఈ రోజు కూడా మన రాము చెప్పినట్టుగా మా సిస్టర్ ఇచ్చిన 100 రూపాయలు ఈ కంపెనీకి తొలిపెట్టు. చెల్లెల ఆశీర్వాదం ఎంత స్థాయికి తీసుకెళ్ళిందో తెలుసు కదండి, అందుకే చెల్లెలతో రాఖీ కట్టించుకుంటారు, అక్కతో రాఖీ కట్టించుకుంటారు. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ వచ్చిన మహిళా తల్లులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే అంత కష్టం వచ్చి నేను కూడా బిజినెస్ చేస్తానని చాలా మంది వచ్చినారు మహిళలు కూడా, వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి
ఈ రోజు ఎంఎన్ఆర్ గ్రూప్ వారి ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీలో ఇన్వెస్ట్ చేసుకుంటే 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల లోపు ఖచ్చితంగా ఊహించిన దానికంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉన్న వెంచర్ ఎంఎన్ఆర్ గ్రూప్ వారి ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ 7 సెజ్ జోన్ల తర్వాత కందుకూరు రాచలూరు ప్రారంభంలో ప్రభుత్వం అతిపెద్ద ప్రాజెక్టు 19,333 ఎకరాల్లో ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది. అందులోనే 600 ఎకరాలు ఫార్మా యూనివర్సిటీ రాబోతుంది. ఇటువంటి డెవలప్మెంట్స్ అన్నింటినీ ఎంఎన్ఆర్ గ్రూప్ వారు దృష్టిలో పెట్టుకుని కడతాల్ టోల్ గేట్ నుండి మైసిగండి అమ్మవారి ఆలయం అపోజిట్ లో 200 అడుగుల రోడ్డుకు ఆనుకుని ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ వెంచర్ కు శ్రీకారం చుట్టారు. కావున కస్టమర్లు ఎంఎన్ఆర్ గ్రూప్ లో పెట్టుబడి పెట్టండి. మీ ఆనందాల హరివిల్లుకి ల్యాండ్ మార్క్ ఏర్పరచుకోండి. ప్రస్తుతం ఎంఎన్ఆర్ గ్రూప్ నందు అందుబాటులో శ్రీశైలం హైవే కడతాల్ మైసిగండి అమ్మవారి టెంపుల్ కి ఎదురుగా 200 ఫీట్స్ రోడ్ ను ఆనుకుని ఉన్న 100 ఎకరాల డిటిసిపి మెగా లేఅవుట్ ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ లొకేషన్ వివరాలు అలాగే ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందమైన ఆర్చ్, 100% వాస్తు, గేటెడ్ కమ్యూనిటీ, 30, 40, 60 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, స్ట్రీట్ లైట్స్, ఫుట్పాత్, వాటర్ ట్యాంక్, డ్రైనేజీ సిస్టమ్, అవెన్యూ ప్లాంటేషన్, చిల్డ్రన్ పార్క్, చుట్టూ కాంపౌండ్ వాల్తో 160-200 గజాలతో ప్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక లొకేషన్ హైలైట్స్ చూద్దాం. వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టీసీఎస్ ఆదిబట్ల ఏరోస్పేస్, రంగారెడ్డి న్యూ కలెక్టరేటివ్ ఆఫీస్, ఫ్యాబ్ సిటీ, ఐటీ పార్క్, హార్డ్వేర్ పార్క్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్. వీటితో పాటుగా రీసెంట్ గా ప్రపంచ ప్రఖ్యాత కంపెనీ అమెజాన్ సర్వీస్ కేంద్రం 21,000 కోట్లతో తెలంగాణలో 3 అవైలబిలిటీ జోన్లు ఉంటాయని తెలిపింది. వాటిలో ఒకటి హైదరాబాద్ శ్రీశైలం హైవే ఫార్మా సిటీ చేరువలో ఏర్పాటు చేయబడుతుంది. తెలంగాణ ఐటీ మంత్రివర్యులు కేటీఆర్ గారి మాటల్లో అమెజాన్ వెబ్ సర్వీసెస్ కేంద్రం గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే తమ అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసిన అమెజాన్ సంస్థ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ పెట్టుబడి 20,671 కోట్ల రూపాయల పెట్టుబడిని ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో హైదరాబాద్ నగరంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ అనే కంపెనీ ద్వారా డేటా సెంటర్ ఏర్పాటు చేయడం ద్వారా ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఈ విషయం పట్ల, ముఖ్యంగా ఈ నిర్ణయం పట్ల నేను తెలంగాణ ప్రభుత్వం తరఫున వారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పెట్టుబడితో హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో డేటా సెంటర్లు, తద్వారా వచ్చే ఉపాధి అవకాశాలు మరింత విస్తృతమవుతాయి. దాంతోపాటు రేపటి రోజున సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇంకా ఇతర రంగాల్లో మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించి కూడా మరి మనకు అవకాశాలు పెరిగేదానికి చాలా మార్గం సుగమమైంది. దీంతో పాటు మనకి అమెజాన్తో ఉన్న బంధం ఇప్పటికే ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ కానీ, ఏషియాలోనే అతిపెద్ద ఫుల్ఫిల్మెంట్ సెంటర్ కానీ, అదే రకంగా మళ్ళీ ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ కానీ మన దగ్గర రావడం తెలంగాణకు గర్వకారణం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో టీఎస్ ఐపాస్ విధానం ద్వారా, అదే రకంగా ఆకర్షణీయమైన పాలసీల ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఈరోజు $2.77 బిలియన్ పెట్టుబడి అంటే చాలా పెద్ద పెట్టుబడి. ఈ విధంగా అన్ని విధాలుగా కస్టమర్ల పెట్టుబడికి అనువైన ప్రదేశంగా శ్రీశైలం హైవే ప్రస్తుత హైటెక్ సిటీ ల్యాండ్రెడ్స్ గురించి మనం ఎలాగైతే మాట్లాడుకుంటున్నామో, మరికొన్ని సంవత్సరాల్లో హైదరాబాద్ శ్రీశైలం హైవే భూముల రేట్లు పెరుగుదల గురించి మాట్లాడుకుంటాం అనేది వాస్తవం. కాబట్టి ఎంఎన్ఆర్ గ్రూప్ వారి ఎంఎన్ఆర్ ఫార్మా కౌంటీ డిటిసిపి లేఅవుట్లో వెంటనే మీ ప్లాట్ బుక్ చేసుకోండి. సార్, ఇప్పుడు మీరు డెవలప్ చేస్తున్నటువంటి 6 వెంచర్లోనే ఒకటి ఆదిబట్ల, అంటే హైదరాబాద్ టు శ్రీశైలం వెళ్ళే మధ్యలో ఆదిబట్ల, వండర్లా పక్కనే ఇక్కడ డెవలప్ చేయడానికి ఏంటి, ఈ ఏరియాని సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్స్, ఈ లొకేషన్ హైలైట్స్ ఏంటి? ఏదైతే నేను ఎగ్జిట్ నెంబర్ 13 ఉందో, హైదరాబాద్ కి ఔటర్ రింగ్ రోడ్ అనేది ఒక ఆవరణం అయితే, ఆ ఆవరణానికి 19 ఎగ్జిట్లు ఉన్నాయి. ఎగ్జిట్ నెంబర్ 13 స్పెషల్ ఏంటంటే, ఈ రోజు మన రంగారెడ్డి కలెక్టరేట్, ఎందుకంటే రంగారెడ్డి జిల్లా మొత్తం శాసించే ఇక్కడ ఇక్కడ ఉన్నది.
కాబట్టి ఇక్కడ రాబోయే రోజుల్లో ల్యాండ్ బ్యాంక్ చాలా ఉంది. అంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు టీసీఎస్ ఏరోస్పేసెస్ కాకుండా ఇలాంటి ఇంకా అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య మనం రీసెంట్గా చూస్తున్నాం ఈ ఏరియాలో హోమ్ థియేటర్లు, ఎంటర్టైన్ పార్కులు చాలా ఉన్నాయి. మనం చాలా సార్లు చూస్తున్నాం, మన ప్రభుత్వాలు చెప్తున్నాయి ప్రతి సెంటర్లో చాలా డెవలప్ చేయాలి. అదే ఉద్దేశంతో మనం ఒక సింపుల్ లాజిక్ తీసుకోవచ్చు. హైదరాబాద్ వెస్ట్ ని చూసి ఇక్కడ చూస్తే హైదరాబాద్ వెస్ట్ అనేది ఈరోజు సామాన్యుడికి అందుబాటులో లేని స్థితి. ఎందుకంటే ఒక ఎకరం వచ్చి 10 కోట్ల నుంచి 40 కోట్ల వరకు ఉన్న పరిస్థితి. ఈ ఏరియాలో చూసినట్టయితే 1 కోటి రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు పలుకుతున్న పరిస్థితి. ఈ రోజు ఎవరైనా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏమంటే ఒక చిన్న కోడి పిల్ల చిక్ తీసుకొస్తే అది పెద్దగా అవుతుంటుంది. అదే మనం పెద్ద కోడి పుంజుని చూడాలనుకుంటే చూసి ముడుస్తాం తప్ప కాదు. అంటే విపరీతమైన ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆ ఏరియాని కంపేర్ చేస్తే ఈ రోజు అంటే న్యూ కపుల్స్ ఈ రోజు అయితే సాఫ్ట్వేర్ లో కొత్తగా జాయిన్ చేస్తున్న బిలో 30 years పిల్లలు 10 to 20 lakhs ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. కాబట్టి ఈ ఏరియాని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం అది. రాబోయే రోజులు ఏదైతే ఈరోజు చిన్నపై ఇన్వెస్ట్మెంట్ ఉందో వాళ్ళు 40 yearsకి వచ్చేసరికి అద్భుతంగా ఇది కూడా మనం 10 to 40 lakhs వరకు వెళ్తుందని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది మరో గచ్చిబౌలిగా ఎదుగుతుందని చెప్పి, మరో హైటెక్ సిటీగా ఎదుగుతుందని చెప్పి చెప్పుకోవడం. ఎందుకంటే ఇక్కడ వనరులు, ఎయిర్పోర్ట్ చాలా దగ్గర ఉంది, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంది. నేను గతంలో ఒకసారి చూశాను, అమెరికా ప్రెసిడెంట్ చెప్పాడు, ప్రపంచంలో ఏ మూలకైనా నేను 4 గంటలు చేరుతాను, కానీ ఇక్కడి నుంచి నేను అవుటర్ ఎగ్జిట్ నెంబర్ 13 చెప్తున్నాను, 1 hourలో హైదరాబాద్లో ఏ మూలకైనా చేరిపోతాం. ఈ ట్రాఫిక్ సమస్యలు ఎక్కువ ఉండడం వల్ల చాలా మంది అవుటర్ రింగ్ రోడ్ రావాలని చెప్పి కోరుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం ఈ కరోనా పరిస్థితులు ఇబ్బందిగా ఉన్న తరుణంలో దూరంగా అంటే టౌన్కు దూరంగా ఉండాలని చెప్పి ఒక ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఫామ్ ల్యాండ్స్ కూడా ఏంటంటే మన 2 రాష్ట్రాలు కాదండి, యావత్ దేశం నుంచి కూడా మనం ఈ హైదరాబాద్లో ఉన్న పీపుల్ ఆల్మోస్ట్ 90% గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే మళ్ళీ నేను ఊరికి పోవాలంటే ఒక 6 hours జర్నీ, అప్ అండ్ డౌన్ 12 hours కాదు. అందుకే ఇక్కడ ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మొక్కలు అక్కడ ఫ్రూట్స్ గ్రామీణ ప్రాంతాన్ని చూసుకుంటున్నారు. ఎందుకంటే మనం ఈ అవుటర్ రింగ్ రోడ్ దాటి ఒక 9 kilometers వెళ్తే ఒక రకంగా చూస్తే గ్రామీణ వాతావరణం ఉంది. మళ్ళీ రాబోయే వితిన్ షార్ట్ టైంలో ఒక అద్భుతంగా టౌన్ వెలిసే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ముచ్చెర్ల ఫార్మసిటీ ఒక 18,000 ఎకరాలు ప్రపంచ ఔషధ నగరం అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. దాన్ని అద్భుతంగా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి చాలా మంది చూపు మొత్తం కూడా శ్రీశైలం హైవే వైపు, అదేవిధంగా ఆదిపట్ల వైపు ఉంది. ఎందుకంటే ఈ రోజు ఔషధ నగరం అనేది ఈ రోజు కరోనాలో ఫస్ట్ టైం మనం ప్రపంచానికి కరోనా మంది అందించింది మనం. లాస్ట్ టైం మనకు కొన్ని ఇబ్బందులు జరగడం అది వేరు. మళ్ళీ అంటే మనం ఉన్న గుణాన్ని చాటుకున్నాం. సో మళ్ళీ ఇక్కడే ఫార్మా కంపెనీస్ చాలా అద్భుతంగా వస్తున్నాయి. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో ఇంకా చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు రావడానికి మన కేటీఆర్ గారు మంచి చొరవ తీసుకుంటున్నారు. అదేవిధంగా కేసీఆర్ గారు తీసుకుంటున్నారు. లాస్ట్ టైం ఇక్కడ చూసినట్టయితే రావిరాల కొంగర ఏరియాలో మీటింగ్ కూడా పెట్టినారు. అదొక శుభసూచకం. ఎప్పుడైతే రాముడు ఎక్కడైతే అడుగుపెట్టిండో అక్కడ శిశశ్యామలం ఉంది. అదే మన ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మళ్ళీ 2వ సారి కూడా ముఖ్యమంత్రి కావడం జరిగింది. కారణం ఏంటంటే ఈ ఏరియా మీద ఉన్న వారికి అభిమానం, ఈ ఏరియాని డెవలప్ చేయాలనే ఒక సంకల్పంతో వచ్చినారు. ఈ సస్యశ్యామలంగా ఉండడే కాకుండా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి ఈ కొత్తగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకు ఇది స్వర్గధామంలాగా ఉంటుందని చెప్పి తెలియజేస్తుంది. ఎంఎన్ఆర్ హైట్స్ ఆదిపట్ల ఆపోజిట్ వండర్లా. ఈ లగ్జరీ అపార్ట్మెంట్ ప్రత్యేకతలు చూసినట్లయితే 15 అంతస్తుల లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీలో 240 2 BHK 3 BHK ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఎమ్యూనిటీస్ విషయానికి వస్తే ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ పార్క్, జిమ్, గెస్ట్ రూమ్స్, 24/7 సెక్యూరిటీ, క్లబ్ హౌస్ అందుబాటులో ఉన్నాయి. ఇక లొకేషన్ హైలైట్స్ చూద్దాం. వండర్లా అమ్యూజ్మెంట్ పార్క్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, టీసీఎస్ ఆదిపట్ల ఏరోస్పేస్, రంగారెడ్డి న్యూ కలెక్టరేటివ్ ఆఫీస్, ఫ్యాబ్ సిటీ, ఐటీ పార్క్, హార్డ్వేర్ పార్క్, టాటా కన్సల్టెన్సీ సర్వీస్ లిమిటెడ్. ఎంఎన్ఆర్ రిసార్ట్స్ విత్ ఫార్మ్ల్యాండ్ ఎట్ తిమ్మలూరు. నేటి సమాజంలో ప్రతి మనిషి కాలంతో పాటు పరుగులు పెట్టడం వలన విపరీతమైన పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో 1 వారంలో 5 రోజుల పని భారానికి మిగిలిన 2 రోజులు తన కుటుంబంతో ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, అది తన ఫామ్ల్యాండ్లో కుటుంబ సమేతంగా ప్రశాంత వాతావరణంలో గడపాలని కోరుకుంటున్న వారి కోసం వెలిసిందే ఎంఎన్ఆర్ రిసార్ట్స్ విత్ ఫార్మ్ల్యాండ్. పచ్చదనం, ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణం, వివిధ రకాల పండ్ల తోటలతో హైదరాబాద్ శ్రీశైలం హైవే తుక్కుగూడ ఓఆర్ఆర్ జంక్షన్ కు అతి చేరువలో తుమ్మలూరు విలేజ్ కు ఆనుకొని 30 ఎకరాల ఫామ్ల్యాండ్ నందు మామిడి, జామ, సపోటా, ఆరెంజ్, ఎవెన్యూ ప్లాంటేషన్, మోడ్రన్ క్లబ్ హౌస్,
కాటేజెస్, అనేక అత్యాధునిక వసతులతో పల్లెటూరు వాతావరణాన్ని మైమర్పించే విధంగా మన ముందుకొచ్చింది ఎంఎన్ఆర్ రిసార్ట్స్ విత్ ఫార్మ్ల్యాండ్. ఎంఎన్ఆర్ రిసార్ట్స్ విత్ ఫార్మ్ల్యాండ్ లో ప్లాట్ బుక్ చేసుకోండి. ఎంఎన్ఆర్ రిసార్ట్స్ ప్రీ మెంబర్షిప్ ను పొందండి. స్పాట్ రిజిస్ట్రేషన్ తో పాటు ఈఎంఐ సదుపాయం కలదు.